2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2-3 4 పాదాలు, హస్త 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 2వ తారీఖు నుంచి మీన రాశికి వెళ్తారు, అంటే సప్తమ స్థానానికి వెళ్తారు. చాలా బాగుంటది. ఎప్పుడైతే శుక్రుడు మేష రాశికి వస్తారో అంటే అష్టమ స్థానానికి వస్తారో కుటుంబ పరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 26వ తారీఖు నుంచి మనం చాలా జాగ్రత్త తీసుకుని కుటుంబ సభ్యులతో గొడవలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. ధనపరంగా ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ముఖ్యంగా 14వ తారీఖు నుంచి ఇంకా బాగుంటుంది. ధనపరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానం నుండి రవితో కలిసి ఉంటాం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. మాసంలో అవుతాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అనేది అంత అనుకూలంగా ఉండదు లవర్స్ కి మాత్రం. శత్రువుల పరంగా చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానంలో కుజుడు, రాహువు, బుధుడు కలిసి ఉంటాం మూలంగా శత్రుగ్రహాలు 6వ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ మాసంలో అవుతాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా బీపీకి సంబంధించింది, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో అవుతాయి కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృత్తిపరంగా మీకు చాలా చాలా బాగుండబోతోంది. దశమ స్థానంలో గురువు ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. గ్రోత్ అనేది బాగుంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.